హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే ఒక చాలా విచిత్రమైన సినిమా చూశాను మార్నింగ్. ఈసారి భూమిని మన జాతి పాలించాలి. సినిమా టైటిల్ ఫస్ట్ టైం, అంటే కొత్త వాళ్ళు టోటల్గా. అందులో ఎవ్వరు ఒక నోటబుల్ యాక్టర్ అన్న పేరే లేదు. మొత్తం సినిమాలో ఎవరి ఫేస్ని మనం పోల్చలేని యాక్టర్సే ఉన్నారు అందరూ. ఈ సినిమా మాత్రం కంటెంట్ పరంగా చూస్తే అది ఎంత అబౌవ్ ది బోర్డ్ థాట్ అంటే, ఎక్కడ ఈ కలియుగాంతం అంటే ఎప్పుడో వీరబ్రహ్మం గారు చెప్పారు, లేకపోతే నోస్ట్రడామస్ చెప్పాడు, ఇలాంటివన్నీ మనం వింటూ వచ్చాం. మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు ప్రపంచమంతా విస్తరించుకుంటూ పోవాలి. ఇప్పుడే ఇక్కడే ఇదే తాళి. అంటే కరోనా టైంలో ఈ హేమంత్ అనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. అతనికి ఒక థాట్ వచ్చి, ఆ థాట్ కరోనా కన్నా అతిపెద్ద మహమ్మారి ఒక వ్యాధి ప్రబలితే ఆ జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు మొత్తానికి వాళ్ళ దుష్టబుద్ధితో అటువంటి వైరస్ని ఒకటి దాన్ని కనుక్కుంటే మొత్తం దాంట్లో ప్రపంచం అంతా నాశనం అయిపోయి, కథ చెప్పడానికి కాదు నేను ట్రై చేస్తుంది, ఎందుకంటే చాలా విచిత్రమైన కథ ఇది. అంటే ఒక 5 మాత్రం ఒక ఐలాండ్లో ఉండిపోతారు. ఆ 5 ఐలాండ్లో ఉండిపోయిన దానిలో 2 ఆడపిల్లలు, తక్కువ వాళ్ళు 3 జెంట్స్ అనమాట. అందులో 2 మళ్ళీ పెళ్ళయి వాళ్ళు మళ్ళీ హ్యూమన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి, అది అసలు ఆ ప్లేన్ని మనం ఆలోచించలేం. అసలు అటువంటి కథ ప్లేన్ని మనం ఆలోచించలేం. ఎందుకంటే దాంట్లో యాస్ట్రోనాట్స్ ఉన్నారు, అండ్ దాంట్లో మామూలు హ్యూమన్స్ ఉన్నారు, అండ్ ఒకళ్ళు కాదు ఏలియన్స్ ఉన్నారు సినిమాలో, రోబోస్ ఉన్నాయి. అసలు అన్నిటి మధ్య క్లాష్ అన్నమాట. ఒక రకమైన ఒక ప్రపంచ యుద్ధం లాంటిది ఒక కథని ఆ డైరెక్టరు ఒక 2 గంటల నిడివి, అంటే 1:50 నిడివిలో మొత్తం కథంతటిని చెప్పేసాడు. అయితే దాని వెనకతలు చాలా వాళ్ళకి పెద్ద కసరత్తే చేశారు వాళ్ళు. దాదాపు 4 ఏళ్ళు పట్టింది కరోనా టైంలో రాసుకున్న కథని. వాళ్ళు 4 ఏళ్ళ పాటు దాంట్లో 2 ఏళ్ళు గ్రాఫిక్స్కే, అంటే గ్రాఫిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మధ్యలో గ్రాఫిక్స్ సినిమాలు చాలా సఫర్ అవుతున్నాయి గ్రాఫిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ వీళ్ళు చాలా ఏబుల్గా వాళ్ళు అనుకున్న బడ్జెట్లో, అతి తక్కువ బడ్జెట్ ఇది యాక్చువల్గా. ఈ థాట్ అయితే మాత్రం ఒక 100 కోట్ల సినిమా, 100 కోట్ల బడ్జెట్తో తీయాలి ఈ సినిమాని. ఒక 3 గంటల స్పాన్లో తీసి అతను అనుకున్న కథను కనుక పూర్తిగా విప్పి చెప్పగలిగితే మాత్రం చాలా స్టన్నింగ్ ఫిల్మ్ అయ్యేంత గొప్ప కంటెంట్. తన తాలూకా థాట్ గురించి నేను చెప్తున్నాను అనమాట. అంటే ఒక యుగం అంతమైపోయిన తర్వాత, కలియుగాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రపంచం స్టార్ట్ అయ్యి అతను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ భారత ప్రపంచం అనే దాన్ని ఒక కొత్త టర్మ్ని, భారతదేశం కాదు ఇది, భారత ప్రపంచం. అండ్ ఎంతమంది, ఎంత సైన్సు, ఎంత వినాశకరమైన వైరస్ని క్రియేట్ చేయగలిగే ఒక సినికల్ సైన్స్ ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఈ పరిస్థితుల్లో వీటన్నిటి మధ్య, అంటే ఏ దేశంకు ఉన్న నాలెడ్జ్ కానీ, ఏ దేశంకు ఉండే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కానీ, ఇవన్నీ కాదు, అబౌవ్ ఆల్ దట్ ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఒక దైవశక్తి, ఒక బ్రహ్మదేవుడి సృష్టించే ఒక బ్రహ్మ ఉన్నాడు. అండ్ దానికి సంబంధించి ఈ సనాతన ధర్మమే ఫైనల్గా ఈ ప్రపంచాన్ని శాసించేది. రాబోయే యుగం అంతా కూడా సనాతన ధర్మమే శాసిస్తుంది. ఇది అంత పెద్ద క్యాన్వాస్ అంటే నేను చెప్తుంటేనే మీకు అనిపిస్తుంది. ఇటువంటి క్యాన్వాస్, ఇంత వైడర్ క్యాన్వాస్ ఉన్న ఈ కథని అతను 1:50 చెప్పడానికి చాలా చాలా ప్రయత్నం చేశాడు. అండ్ కొంతవరకు చెప్పగలిగాడు. కాకపోతే ఏంటంటే దీనిలో లిమిటెడ్ రిసోర్సెస్, వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్, అందుకని పెద్ద ఆర్టిస్టులు పెట్టలేడు. అందుకని అందరూ కొత్త వాళ్ళు. ఈ ఐడెంటిఫికేషన్ మిస్సింగ్ అన్నది సినిమాలో కొంతవరకు ఉంది. బట్ వాళ్ళు ప్రజెంట్ చేద్దాం అనుకున్న ఆ టెక్నికల్ ఆస్పెక్ట్, అందుకనే అతను టైటిల్స్లో కూడా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కాదు చేసింది, హ్యూమన్ ఇంటెలిజెన్స్తో చేసిన గ్రాఫిక్స్ అని ఒక నోటిఫికేషను ముందుగానే పెట్టాడు ఈ సినిమాకి సంబంధించి. ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఆ గ్రాఫిక్ వర్క్ కొన్ని ఫ్రేమ్స్ చూస్తే మాత్రం హాలీవుడ్ ఫ్రేమ్స్లా కనిపించేంత గొప్ప ఎఫెక్టివ్గా తీసాడు హేమంత్ అన్న డైరెక్టర్. అలాగే కొన్ని బ్లాక్స్ కూడా, కొన్ని ఫ్రేమ్స్, కొన్ని షార్ట్స్ అయితే మాత్రం చాలా
చాలా అనమాట. అంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అలాంటి ఒక చిన్న బడ్జెటెడ్ ఫిల్మ్లో అంత గొప్ప షార్ట్ టేకింగ్ కానీ, లేకపోతే ఆ ప్రజెంటేషన్ ఆఫ్ యాంగిల్స్ కానీ చాలా చాలా బాగా ఒక ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ తీసినట్టుగా తీసాడు హేమంత్. కానీ దానికి ఏంటంటే పిండి కొద్దీ రొట్టె అంటారు చూసారా, అలాగే ఆ బడ్జెట్కి తగ్గట్టుగా చేయడంలో ఏమైందంటే దాన్ని ఆయన చెప్పాలనుకున్నంత కథ అయితే చాలా వైడర్ క్యాన్వాస్, బట్ చెప్పడము, దాన్ని నెరేషను, దాని తాలూకు లెంత్ ఆఫ్ ది ఫిల్ము లెంత్ అవుతున్న కొద్దీ ఇంకా బడ్జెట్ అయిపోతుంటుంది. కాబట్టి దాని లెంత్ని పెంచకుండా ఎక్కువగా గ్రాఫిక్ వర్క్ మీద ఆధారపడి, ఎందుకంటే ఎలియన్స్ని క్రియేట్ చేసేటప్పుడు గ్రాఫిక్స్, ఆస్ట్రోనాట్స్ని క్రియేట్ చేసినప్పుడు గ్రాఫిక్స్, అండ్ తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా అసలు రోబోలు ఒక యాంగిల్ కాదనమాట సినిమా మొత్తం మీద. కానీ ఇలాంటి అంటే నాకు అనిపించింది, ఇందాక నేను థియేటర్లో నా కామెంట్ అడిగితే కూడా నేను చెప్పాను, ఒక సనాతన ధర్మం అనేది ప్రపంచాన్ని పరిపాలించి తీరుతుంది, రాబోయే యుగం కూడా సనాతన ధర్మమే ప్రధానమైన పీఠిక అవుతుందని చెప్పాలన్నది ఆయన తాలూకా మెయిన్ కంటెంట్ కాన్సెప్ట్. దాంతోనే క్లోజ్ చేశాడు సినిమా. దానికి మళ్ళీ ఈ యుగాంతం అని చెప్పి మళ్ళీ కొత్త యుగం స్టార్ట్ అవ్వడం, ఆ ఐలాండ్లో చిక్కుకున్న ఆ ఐదుగురిలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మ్యారేజ్ అవ్వడం, వాళ్ళకి ఈ 2 తలల శిశువు పుట్టడం, వాళ్ళిద్దరూ సూర్యచంద్రుల ప్రతీకని చెప్పడం, వీటన్నిటినీ మించిన శక్తి ఒక బ్రహ్మ అనేది, ఇవన్నీ అసలు మనం ఒక సినిమా కథలో మామూలుగా ఇప్పుడు ఆయన పెట్టిన బడ్జెట్ కావాలంటే ఒక మంచి కామెడీ సినిమావో, లేకపోతే అక్కడక్కడ ఇప్పుడు వస్తున్నాయి కదా చాలా సినిమాలు, ఎంటర్టైన్మెంటు, లవ్, విలేజ్ బ్యాక్డ్రాపు, ఫుల్ లెంత్ కామెడీలు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇది మేజర్ యాక్టర్స్ని పెట్టుకుని చేయగలుగుతున్నారు అదే బడ్జెట్లో. కానీ అతను అటు పక్క వెళ్ళదలుచుకోలేదు, ఇలాంటిదేదో ఒక కొత్త కథ చెప్దాం అనుకున్న ఆలోచనలో ఈ కథ రాసుకున్నాడు. చాలా అసలు ఆ కథను మనం ఊహించలేము, అలాంటి కథను మనం థియేటర్లో కూర్చొని ఆశించలేము. దానికి మళ్ళీ సెకండ్ సీక్వెల్ కూడా ఉన్నది. రెండో పార్ట్లో, అంటే ఇంకా ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఈ ప్రపంచం సెకండ్ పార్ట్ 2లో ఎలా వెళ్తుంది అని చెప్పడానికి ఆయన మళ్ళీ సీక్వెల్ పార్ట్ 2 అని కూడా అనౌన్స్ చేశాడు సినిమాలో. కానీ నిజానికి నన్ను అడిగితే మాత్రం సినిమాని అందరూ ఒకసారి చూడాలి, ఎందుకంటే ఇలాంటి ప్రయత్నాలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా ఇన్ ఇండియన్ సినిమా అనేది వాళ్ళు అనౌన్స్ చేసి మరీ సినిమాని రిలీజ్ చేశారు. అండ్ ఆ కంటెంట్ మాత్రం అలాంటిదే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియన్ సినిమా, దానిలో డౌటే లేదు. కాకపోతే వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేకపోవడం వల్ల ఉన్నంతలో దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా చేయాలి. అండ్ ఆర్ఆర్ చాలా బాగా చేశాడు అతను, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా దానికి కావాల్సిన ఆ ఇంగ్లీష్ కైండ్ ఆఫ్ ఆర్ఆర్ చాలా బాగా చేశాడు. కెమెరా వర్క్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ ఆర్టిస్టుల సపోర్టు వాళ్ళు అంతకన్నా ఎఫర్ట్ చేయలేకపోయారు సినిమాకి. బట్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్గా హేమంత్ అండ్ వాళ్ళ టీమే గ్రాఫిక్స్ అంతా చేశారు కాబట్టి దాదాపు వాళ్ళకి 2 ఏళ్ళు పట్టిందంట ఆ గ్రాఫిక్స్ అవన్నీ చేయడానికి. ఈ మధ్య ఇందాక నేను అన్నట్టుగా గ్రాఫిక్స్ వల్ల చాలా సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయి, కానీ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా దాన్ని డెలివరీ చేయగలిగారు అనుకున్న టైంకి ప్రాపర్గా. ఇటుపక్క నుంచి వాళ్ళకి ఏ రకమైన సపోర్టు లేకపోయినా కూడా ఆంధ్ర అండ్ తెలంగాణ 2 చోట్ల కూడా దాదాపు 60 థియేటర్స్లోనూ ఎంతో రిలీజ్ చేశారు. సినిమాని మీరు అందరూ చూడండి ఒకసారి, ఎందుకంటే ఇలాంటి కథలు కూడా వస్తాయి అని చెప్పి మనం ఆశ్చర్యపోవడానికి జస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది సినిమా. 1:50 నిమిషాల్లో అయిపోతుంది. 2:30 గంటలు 3 గంటలు తీయడానికి వాళ్ళ దగ్గర అంత రిసోర్సెస్ లేవు కాబట్టి 1:50 నిమిషాల్లో క్లోజ్ చేశారు. చెప్పాలనుకున్న దానిలోనే చెప్పేశారు. అండ్ విజువల్స్ కానీ, లొకేషన్స్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా నాన్ సింక్ ఎక్కడ లేదు. అండ్ మోస్ట్ ఎప్రిషియబుల్ వర్క్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే ఒక డైరెక్టరు ఇలాంటి కంటెంట్ తీసుకోవడం అన్నది మాత్రం 100%. ఏది చేసినా ఎవరూ చేయకపోతే అదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి ఆ ఫస్ట్ టైం అని టైటిల్ కూడా అందుకే ఆయన పెట్టుకున్నాడు. ఆయనే ఫస్ట్ టైం డైరెక్టర్, దీనికి కంటెంట్ కూడా ఫస్ట్ టైం అటువంటి కంటెంట్ రావడం. థియేటర్లో ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని ఒకసారి చూడండి అందరూ, ఫర్ ఏ స్పెషల్ ఎక్స్పీరియన్స్. తక్కువన్నీ మనం కామెడీలు, లవ్లు, ఫ్యామిలీ డ్రామాలు అన్నీ చూస్తూనే ఉన్నాం, కొత్త సినిమాలు ఎన్నో వస్తున్నాయి ఇటువంటివి. కానీ ఇలాంటిది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఫస్ట్ టైం. అందరూ వాచ్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ టు ఎన్ ఎక్స్టెంట్. ఇలా సినిమాలు కూడా వస్తాయా, ఇలా కూడా ఆలోచించచ్చా అనే ఒక గొప్ప
చిన్న ఎస్టానిష్మెంట్, సర్ప్రైజు కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.